హాయ్ అండి అందరికీ. నేను మీ వర్ష. వెల్కమ్ టు స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో ఒక కొత్త రెసిపీని చూపించబోతున్నాను. చేపల పులుసుని ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఏ చేపతో చేసినా ఇలా చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. నేను ఈ కర్రీని 2 కిలోల చేపలతో చేస్తున్నాను. ఫిష్ కర్రీ మనకి నీచు వాసన రాకుండా ఉండాలంటే ఒక 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ మరియు కొద్దిగా నిమ్మరసం వేసి మరొకసారి కడిగి తీసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ కోసం ఒక 200 గ్రాముల చింతపండుని ఒక అరగంట ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 10 నుండి 15 మిరియాలు, 2 లవంగాలు, ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులు, అలాగే కొన్ని రా రైస్ వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ బియ్యం యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కబడుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 2 కిలోల వరకు చేపల్ని తీసుకుంటున్నాను కాబట్టి ఒక 4 టీ స్పూన్స్ కారం అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే చేపల్లో కారం, పులుపు, ఉప్పు ఈ మూడిటితోనే చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, మంచి రంగు కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు. పొడులన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైకి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. ఈ చేపల కూర చేయడానికి వెడల్పు ఎక్కువగా లోతు తక్కువగా ఉన్న గిన్నెని తీసుకుంటే చేప ముక్క విరిగిపోకుండా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు తాలింపు కోసం 4-5 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందులోకి ఒక చిన్న స్టోన్ ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ చల్లబడిన తర్వాత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలో మన కర్రీకి సరిపడా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనిచ్చి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసి మంచి రంగు వచ్చేంత వరకు కలపండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని పులుసుతో సహా ఈ తాలింపులోకి వేసేయండి. ఈ టైంలో స్పూన్తో మెల్లిగా కలపండి. 6 నుండి 8 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఆ తర్వాత మంటని తగ్గించి మాత్రమే ఉడకనివ్వాలి. ఉడుకు పట్టే ముందు మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడిని వేసి ఒకసారి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని చల్లించుకొని మరొకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ టైంలోనే మీరు గ్రేవీ చిక్కగా ఉండాలా పల్చగా ఉండాలా అనేది చెక్ చేసుకోండి. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంచుతున్నాను. ఇది ఉడికితే ఇంకా చిక్కబడుతుంది. మీరు కావాలంటే వాటర్ని ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. స్మెల్ అయితే అద్దిరిపోయింది. చూస్తేనే నోరూరుతుంది కదా. మాడకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికియండి. గ్రేవీ అలాగే చిక్కబడుతుంది. ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది అన్న టైంలో మన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన ఈ ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చివర్లో కొద్దిగా ఫిష్ మసాలా పొడిని అలాగే కసూరి మెతిని క్రష్ చేసి గార్నిష్ చేసుకోండి. ఎలాంటి చేపనైనా సరే ఈ స్టైల్లో వండి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇలా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.